హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మ్యాగీ పకోడా చేయబోతున్నాను. అది ఎలా తయారు చేస్తానో చూపించబోతున్నాను, చూడండి. దానికి కావాల్సిన పదార్థాలు అయితే చూపిస్తాను. అందులోకి కావాల్సిన పదార్థాలు అయితే 4 ఉల్లిగడ్డలు అయితే తీసుకుంటున్నాను, 2 క్యారెట్లు, 4 పచ్చిమిరపకాయలు, 3 టేబుల్ స్పూన్ల వరిపిండి, 1 కప్పు శనగపిండి, మ్యాగీ ప్యాకెట్లు అయితే 5 అయితే తీసుకుంటున్నాను. అందులోకి అయితే ఇవైతే కావాల్సిన పదార్థాలు. మ్యాగీ పకోడా అయితే మా స్టైల్లో ఎలా తయారు చేయబోతున్నానో చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మ్యాగీ ప్యాకెట్లను అయితే ఇప్పుడైతే పక్కకైతే పెట్టుకోవాలి. ఇప్పుడైతే మ్యాగీ ప్యాకెట్లను అయితే ఇప్పుడైతే పక్కకైతే పెట్టాను. వీటిని అయితే ఉడకబెట్టుకోవాలి, చూపిస్తాను, చూడండి. ఇప్పుడైతే స్టవ్ అయితే వెలిగించి ప్యాన్ అయితే పెట్టుకున్నాను. ప్యాన్ అయితే వేడెక్కింది. ఇందులోకి అయితే నేనైతే వాటర్ అయితే పోసుకుంటున్నాను. మ్యాగీని అయితే వేస్తున్నాను. చూడండి, మ్యాగీ అయితే మంచిగా ఉడికింది. మ్యాగీలో వచ్చే మసాలానైతే ఇందులోనైతే వేసుకోవాలి. మ్యాగీలో ఎన్న ప్యాకెట్ 3 ఇది మ్యాగీ నాన్న, మ్యాగీ పకోడీ వేస్తున్నా. చూడండి, ఇప్పుడైతే మ్యాగీ అయితే రెడీ అయితే అయ్యింది. ఇప్పుడు దీన్ని అయితే పక్కకైతే పెట్టుకొని దానిలోకి తీసుకున్న పదార్థాలను అయితే కట్ చేసుకుంటాను. ఇప్పుడైతే నేను ఉల్లిగడ్డలను అయితే కట్ చేసుకుంటున్నాను. ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుడు అయితే అయిపోయింది. పచ్చిమిరపకాయలు అయితే కట్ చేస్తున్నాను. ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకున్న మ్యాగీలోకి అయితే మ్యాగీ పకోడీ చేసుకోవడానికి పిండి అయితే 3 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. పిండి 1 కప్ అయితే తీసుకున్నాను. ఉల్లిగడ్డలు అయితే 3 తీసుకున్నాను. ఆలు పచ్చిమిరపకాయలు, క్యారెట్ని అయితే ఇందులోకి తురుము లెక్కనైతే వేసుకోవాలి. క్యారెట్ అయితే తురుముకొని అయితే వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను. తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. వీటన్నిటిని అయితే మిక్స్ చేసుకోవాలి. చెంచాతో అయితే కలిపితే కలుస్తలేదు, అందుకోసమే నేను చేతితోటి కలుపుకుంటున్నాను. స్టవ్ అయితే వెలిగిస్తున్నాను. ప్యాన్ అయితే పెట్టుకున్నాను. అయితే వేడెక్కింది. నూనె అయితే పోసుకుంటున్నాను. నూనె వేడెక్కే వరకు అయితే నేనైతే మ్యాగీ పకోడీకి అయితే ముద్దలు అయితే ప్రిపేర్ చేసి అయితే పెట్టుకుంటాను. ఈ మ్యాగీ పకోడీ చేసుకోవడానికి అయితే ముందుగా నూనెను అయితే పెట్టుకోవాలి. అరచేతిలో ఇలా చిన్న సైజులోనైతే రౌండ్గా చేసుకోవాలి. బాల్స్ లాగా బాగాలేమన్నా. మ్యాగీ పకోడా అయితే ఎలా ఉందో, కానీ మ్యాగీ పకోడా అని అయితే అంటారు దీన్ని. అయితే
వీటిని అయితే రౌండ్స్ లాగానైతే చేసుకోవాలి. ఈ మ్యాగీ పకోడా అయితే మంచిగానైతే కాలింది బ్రౌన్ కలర్లో. ఇదైతే మంచిగా కాలాలి. శనగపిండి ఇట్లా వేసుకున్నాం కదా. ఎట్లా టేస్ట్ మంచిగా ఉందా నాని? సూపర్ ఉందా? ఏంటిది అది? మ్యాగీయా? తిను. తీసుకో. అన్నీ వేసుకోపో. తీసుకోవా. మంచిగా ఉందా అరిసింది? మ్యాగీతో చేసింది. చూడండి మ్యాగీ పకోడీ ఎలా ఉందో రుచి చూసి చెప్తాను. చాలా టేస్టీగా ఉంది, చాలా రుచికరంగా ఉంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం పెట్టడం మర్చిపోకండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. అన్ని రెసిపీల కంటే ఇది చాలా బాగా ఉంది.